ఆ తర్వాత చివరిగా ఉన్న గుడి ఏదన్నా ఉందంటే తిరుపతి దగ్గరలో. ఇది ఇక్కడికి వచ్చేసరికి మీకు 2 చక్రాలు యాక్టివేట్ అవుతాయండి. ఆజ్ఞా చక్రం ఒకటి, సహస్రార చక్రం, ఈ 2 యాక్టివేట్ అవుతాయి. ఈ 2 యాక్టివేట్ కావడం వల్ల ఎంతో కాలంగా మైగ్రేన్ వ్యాధితో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది ఒక పరిహారం. ఈ క్షేత్రం ఒక పరిహారం. ఆ క్షేత్రంలో మీరు అడుగుపెట్టి అభిషేకం చేయించుకోగానే ఆ గుడి ప్రాంగణంలో మీరు 5-10 నిమిషాలుగా నిలబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఆ మైగ్రేన్ వ్యాధికి సంబంధించిన తీవ్రత క్రమేపీ తగ్గుతూ వస్తుందండి. సో దీంట్లో సోమవారం, శుక్రవారం విశేషమైన రోజులుగా అభిషేకం చేయడం వల్ల మీకు ఆ రాత్రి దీపం ఉంటుందండి. అక్కడ ఒక దీపం వెలిగిస్తారు రాత్రుల్లో. మనం ఆ దీపం వెలిగించడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా మనకున్న ఆ శుక్రదోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పోయి శీఘ్రంగా కళ్యాణం అనేది అవుతుందండి ఇక్కడ. సో ఇక్కడ కుజుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి అతని తీవ్రత కొంచెం తగ్గుతుంది, ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇతనికి ఇష్టమైంది ఏదన్నా సేవ ఉంది అంటే కావిడి సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఆ కావిడి సేవకి వచ్చిన వాళ్ళు ఏదన్నా అనారోగ్యాలు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలాంటివి ఏదున్నా మీరు ఒక మొక్కుకొని కావిడి తీసుకొని వస్తానని మొక్కున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 99.99% ఫెయిల్ అయిన కేసెస్ లేవండి. వాళ్ళ కావిడి తీసుకొని వచ్చి అక్కడ తలనీలాలు సమర్పించి స్వామివారికి, అది ప్రతి సంవత్సరం వస్తారండి. జనరల్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 6 కావిళ్ళు, 11 కావిళ్ళు, 21 కావిళ్ళు అని మొక్కుంటారు. ఈ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న ఆ నెగిటివిటీ అంతా వెళ్ళి ఆ పసుపు బట్టలు ధరిస్తారండి. ఆ పసుపు వర్ణం ఏదైతే ఉందో దాన్ని చేయడం వల్ల ఏమవుద్ది అంటే దోషాలు నివారణ అయ్యి మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయండి.